హలో ఫ్రెండ్స్, అవికా వెన్స్ ప్రేక్షకాభిమానులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తుల, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, మీ అందరికీ తెలుసు కదా, ఈ వీడియోలోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. చిన్న పిల్లల కోసం మాత్రం కానే కాదు. ఈ వీడియోస్ కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే దోస్తులు. మరి మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్లో పార్ట్ 94ని తీసుకొచ్చేసాము. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కదా దోస్తులు. లైక్స్ 1K అస్సలు రావట్లేదు. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేసి హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ని. మరి ఇంకెందుకు ఆలస్యం దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చినవానే బూటుదానా? వచ్చినమ్మా. ఈ పని మంచిగా ఉన్నదే. టింగు టింగు మన ఉప్పుకుంటా వస్తావు, తిప్పుకుంటా పోతావు. నా మీద కూడా ఏడిపోయినా అమ్మా నీకు. నేను పని చేసుకొని బతికేదాన్ని. మంచిగా నేను మెచ్చుకుంటా ఉంటే ఏడుపంటావేమే? మెచ్చుకున్నావా నన్ను? మరి నువ్వు వాళ్ళ ఇంట్లో వేసి మా ఇంటికి వచ్చుడేంది? ముందుగా లీడికి రావాలి కానీ. మా ఇంట్లో చిన్నపిల్లగాడు ఉన్నాడంటావా? అవు కదమ్మా. మరి మా ఇంట్లో లేదా అనే చిన్నపిల్ల? అవు. వాళ్ళ ఇంట్లో అత్త మామ ఉన్నారంటావా? మరి మా ఇంట్లో ఇద్దరు అత్తలు ఒక మామ ఉండే. అవును. ఈతం వాళ్ళెంత ఇస్తారో మేమంతనే ఇస్తాం. తిండి ఆడ తింటావు, వీడ తింటావు. నీకేమన్నా ఎక్స్ట్రా పైసలు ఇస్తానారు వాళ్ళు? ఇయ్యరు. మరి ఆడ వేసి ఇడికి ఎందుకు వస్తావి? ఈడ వేసి ఆడికి ఎందుకు పోవు? ఎందుకంటే సరితమ్మ చెప్పింది, ముందు ఇక్కడనే మా ఇంట్లో వేసి తర్వాత అక్కడికి పోమని. అక్కడ చూసినవానే, ఇక్కడ పని మనిషిని ఎవరు మాట్లాడిండ్రు? నా కొడుకు మాట్లాడిండు రాణి కోసమని. మరి రాణికి దోస్తే కదనే సరిత. దానికి చూసినావా ఎంత స్వార్థం ఉన్నదో? రాణి మాట్లాడినా మంచిదే, ముందుగా నా ఇంటికి రావాలంటాంది. ఇది ముందు రమ్మన్నది. ఎందుకు రమ్మన్నదో మీకు చెప్పిందా? గది నాకెందుకు చెప్తుంది? మరి నేను నీకు చెప్పినా? నువ్వేడే చెప్తివే. మరి చెప్పకముందే ఇవన్నీ ఎందుకు ఊహించుకుంటాను? నువ్వే చెప్తివే అదే సరితమ్మ ముందు రమ్మన్నదని. మాట్లాడుకున్నది మేమైతే వాళ్ళ ఇంటికి ఎందుకు వస్తున్నావే నువ్వు? నీకు ఏడ మనసున పట్టదమ్మా. మనసున పట్టక ఏదో ఒకటి కయ్యం పెడతావు కదా. నేను నిన్ను అడుగుతానా, కయ్యం పెడతలేను. అర్థమైందా అని చెప్తానా? ఇనుండ్రి. ఆడ సరితమ్మ కట వాళ్ళ అత్త సాయం చేస్తుందట. వంట మొత్తం వాళ్ళ అత్తనే చేస్తుందట. ఓ దానికి కాకున్నది అత్త. అయితే ఏంటట, శరత్ బాబు కూడా మంచిగా ఎత్తుకుంటాడు, పిల్లగాన్ని ఎత్తుకుంటాడు, మంచిగా సాయం చేస్తాడు. ఆయన పని ఆయన చేసుకుంటాడు. అయితే సరితమ్మ వాళ్ళ మామ కూడా సగం పని చేస్తాడు. చేత చేయని ఇంటిల్లి పాదిని పోగొడతానమేమే. మరి గంతమంది చేసినాక నేనెందుకు పెట్టుకున్నారే? సరే మరి తోళ్ళ తోడైతా అని ఇంత పెట్టుకున్నారు నన్ను. తోళ్ళ తోడైతావా? గంట మంది ఉన్నారు నాకు సాయం చేసేటోళ్ళు. ఇడ నా దోస్తు రానికి ఎవ్వరు సాయం చేయరు. పాపం అది మొత్తం ఒకటే చేసుకుంటుంది, వంట చేసుకుంటుంది, రాజు సార్ని చూసుకుంటుందట, పిల్లని చూసుకుంటుంది, అన్ని పనులు రానమ్మనే చేసుకుంటుంది. గన్ని పనులు ఉంటాయి దానికి. ఇక్కడికి వచ్చి ఫస్ట్ దన పనులు చేసుకొని రోజంతా రానమ్మ దగ్గరనే ఉండు, రానికింత సాయం చెయ్యి అని చెప్పింది సరితమ్మ. చెప్పంగానే నువ్వు చేస్తావానే? ఎందుకయ్యా? అమ్మ చెప్పినట్టే ఇంట. ఆ అమ్మ నన్ను ఎంత మంచిగా చూసుకుంటుంది. నాకు పిల్లగాళ్ళకు మంచి డ్రై ఫ్రూట్స్ కూడా పంపుతుంది. సరితేనానే? దానికి బల్క్ బాగానే వచ్చింది కానీ. కాదు రాజేశ్వరికి నెలకిన్ని పంపుతాందేమో బగ్గ. ఇక ముక్క పట్టినవి పాతే అని నీకు ఆరెత్తాండ్రు. సరితమ్మ రానమ్మ మీ లెక్క కాదు. అవసరం లేని ముక్క పట్టినవి పాడైపోయిన ఇయ్యరు నాకు. వాళ్ళు తినేటియే నాకు ఇస్తారు. వేడివేడి అన్నం వాళ్ళు తినంగా నాకు పెడతారు. అచ్చమ్మ రానమ్మ లెక్క. వాళ్ళను భలే పొగుడుతాను కానీ పొగుడు కాదు. ఇప్పుడు నేను తినక నీకు పెడితే మళ్ళీ నాకు జాలకపోతే నేనేం చేయను. అందుకే నేను తిన్నాక మిగిలింది నీకు పెడతా. గట్లా నేను కదే అంటానా మిగిలింది పెడతారని. నేను అప్పుడప్పుడు చక్కగా తినక నీకోసం ఇంత ఎక్క తీసి పెడతా తెలుసాని. మంచిదమ్మా. ఈ అబద్ధాలు ఆడిన కాడికి చాలు. ఇప్పుడు అర్థమైంది కదా, నేను పొద్దుగానే వాళ్ళ ఇంట్లో వేసిట్ ఎందుకు వస్తాను? అర్థమైంది. రాజ్యం మొత్తం వాళ్ళదే అవుతుంది. దీనికి బోరు కొట్టదమ్మా. రోజు చేసిన పనులే చేస్తా ఉంటుంది. గవే బట్టలు రాకుతుంది, గవే బోలు రాకుతుంది, గదే ఉడుసుడు, గదే తుడుసుడు. కొందరికి బోరు కొట్టదో ఏమో. 24 గంటలు పని పాట లేకుండా వాటిగానే కూర్చొని చూస్తారు. మనసు పట్టకపోతే తిండి తింటా అంటారు. మంది సొమ్ము మంగళవారం, మన సొమ్ము పైలం అన్నట్టు చేస్తారు కదమ్మా. ఎవగిది నన్నే అంటుందా? పని మనిషికి కూడా లాస్ట్కు రెక్కలు వచ్చి పడేది. మనం చెప్పింది వాళ్ళెన్నుడు కాదు, వాళ్ళు చెప్పింది మనం వినాలి.
బిడ్డకి చేసి చెప్పాలి ఇలా నాటకాలు ఇలా సంగతులు. వాళ్ళు వాళ్ళు కరెక్ట్ నంబరే కదా గిది. ఇది చెప్పనానున్నది గిదే కదా నంబరు. నిన్న వేసింది గిదే, మొన్న వేసింది గిదే. మళ్ళీ ఎందుకు కలుపుతలేదు మరి? ఈ నంబర్కి ఒకసారి చేద్దాం. వాళ్ళు మీరు కాల్ చేస్తున్న వ్యక్తి ప్రస్తుతం వేరొక కాల్లో బిజీగా ఉన్నారు. వాళ్ళతోటి బిజీగా ఉన్నది నా బిడ్డే. అయితే నాతోటే బిజీగా ఉంటుంది. 24 గంటలు ఫోన్ చేసుకుంటా. దాని మోగంతో చూడగా అంత బిజీగా ఉంటుంది. ఏంటి మరి సంగతి? ద నంబర్ యూ హ్యావ్ డయల్డ్ ఈస్ కరెంట్లీ బిజీ. గదే ఇంగ్లీష్ ఫీజు బిజీ 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 అంటాను. నాకు మాయరకైతుంది. నేను ఇంగ్లీష్ ఫీజు మీడియంలోనే ఫిఫ్త్ పాస్ అయినా. आपके द्वारा डायल किया गया नंबर ఆపుకో ఇప్పుకో దేనికో దానికి. ఏం ఫోన్లు పాడినాయి, ఏం నెంబర్ పాడినాయి. గిదేవతో ఇంగ్లీషు తెలుగు ఫీజులో మాట్లాడుతుంది. గిదేందో ఎమర్జెన్సీ డైలింగ్ అట. దీనికి కొడతా. ఎమర్జెన్సీలో మమ్మీ ఎత్తందని దన్నాన్ని ఎత్తుతుంది. ఇంకా లేచిందో లేవలేదా బిడ్డే? గిదేనికి వస్తుందాం. ఏంటి సంగతి మరి? మోళ్ళు ఊకే బిజీ బిజీ అని మాట్లాడుతుంది. ఈ సంగతి ఎంత చూద్దాం. వాళ్ళు నమస్కారం. నమస్కారమో మంచకారమో చెప్పండి. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? అంటే నువ్వు ఇప్పుడు సాయం చేస్తానవా? ఇంట్లో ఎల్లిపాయ కారం అయిపోయి మునిగింది. చిన్న ఎల్లిపాయలు ఒలిచి ఇంత మిరప్పొడి వేసి కారం నూనె నూరుతావా? ఎల్లిపాయ కారం నూరుతావా? మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మీకు ఎలాంటి సహాయం కావాలి? మీరు ఈ నెంబర్కి ఎందుకు కాల్ చేశారో చెప్పండి. ఏమైతుందంటే మరి నా ఫోన్కి ఏమైందో ఊకే ఫోన్ చేసిన కొద్దీ బిజీ బిజీ అంటుంది. నెట్ వస్తలేదు అంటుంది. ఏం చేస్తాడు మరి? మీ సమస్య లాంగ్వేజ్ మార్చుటకై 1ని ప్రెస్ చేయండి. లాంగ్వేజ్ను మార్చుతావా? లంగా బ్లౌజులా? హలో, లంగా బ్లౌజులు ఏం చెప్తాండ్రు? కుట్టిస్తాండ్రా? నా మనవరాలు కూడా కుట్టిస్తావా? వనిలకు రాసుకో. వనిలకు లంగా బ్లౌజు. బ్యాలెన్స్ ఎంక్వైరీ కొరకు 2 నొక్కండి. బ్యాలెన్సా? ఎంక్వైరీ ఏంటి మళ్ళీ చెప్పు. మీ ప్లాన్ గురించి తెలుసుకునేటకు 3 నొక్కండి. అయ్యా నేను అడిగింది చెప్తావా? చెప్పవా ఫస్ట్ గాల? ఏంది అడిగితే మర్చిపోయి మునిగితే. ఈ పిల్లేమో అన్నది బ్యాలెన్స్ ఎంక్వైరీయా? అంకాయ కర్రీ. మరి ముందు చెప్పింది ఏంది? అంకాయను ఇంగ్లీష్ ఫీజులు ఏమో అంటారు బంజాల్ని బ్యాలెన్స్ అంటుంది. దీని పిసపాడుగాను. ఇది తెలుగు మీడియం అయినట్టున్నది. మరి అంకాయ కూర నాకు ఇంత పంపుదాం అనుకుంటాండ్రా ఏందన్నట్టు? నాకేం అర్థమైతలేదు. మా అల్లుడు ఒకవేళ ఇంటికి వస్తే పంపియన్నా అల్లుడిని? గదే కొడుకుని పంపియమంటావా? ఇవన్నీ ఆప్షన్స్ తెలుసుకునేటకు 5 నొక్కండి. నీ నొక్కుడు కగ్గి పెడితే ఏ నొక్కుడు పడింది? ఏమైనా నొక్కు అంటావు. థ్యాంక్ యూ. ఓ పోరి, నేను చెప్పేది ఇంటవేనావా? చక్కగా వినిటు. అది ఐఫోన్ ఏమనుకుంటానవో? అట్టి ఫోన్ల నుంచి ఎత్తాను అనుకుంటానవా? ఐఫోన్ల నుంచి ఎత్తానా? నేను చెప్పేది విను. అబ్బా ఈ తెలుగు మీడియం ఫోన్లతోటి ఇదే బాధ. ముక్క రాదు. చప్పున ఎత్తండి. ఎవరి దాంతో మాట్లాడే కంటే చప్పునతోటి మాట్లాడిందే నయం. వాళ్ళు చప్పున ఏం చేస్తున్నావు మమ్మీ? ఏం చేయన్నా అని ఆలోచిస్తున్నా. ఈరోజు మీ ఇంట్లో టిఫిన్ ఏంది మమ్మీ? టిఫిన్ ఏడమునిగింది. టిఫిన్ లేదు, మానలేదు, దుబ్బలేదు. ఎందుకు లేదు? భోజనం చేయమనిలేవా? పుక్యానికే ఉండి తింటలేదా మన ఇంట్లో? గవన్నీ మనకు బిడ్డ. నువ్వు అన్నయ్య ముందు అన్నవంటే ఇంత తెగిరి సిందేస్తాడు. అన్నయ్య కొంచెం కూడా సిగ్గులేదు నిజంగా. భార్య ముందా తల్లి ముందా? ముందా. ఆయనకేది ముందు కాదు, పెళ్ళని తప్ప. ఇంతకేమైంది మరి? ఇంతకీ టిఫిన్ ఎందుకు కాలేదు? టిఫిన్ ఓడి ఎత్తలేడు. అన్నయ్యతో తెప్పించుకుంటావా? ఆడేడున్నాడు ఇంట్లో. మీ వదిన కొంగు పట్టుకొని తిరుగుతాడు. ఈ నుంచి ఆడికి ఆ నుంచి ఇడికి. మరి చెల్లెమ్మ ఉద్యోగం పెట్టించిందని కొంచెమని ఉన్నదానికి. ఆఫీస్కి పోయి పని చేసుకోక ఏమో గీడి నుంచి ఎటు పోతాడో ఏమో. నాకు తెలుసు మమ్మీ. అన్నయ్య ఎప్పుడు బయటకు పోతాడు వదినకి ప్రైవసీ ఇవ్వడానికి. ప్రైవసీ కాదు, మన కాదు, దుబ్బ కాదు. మొన్న పాలు వంగిస్తానం మేము పోతానమని చెప్పిందని చెప్పలేనా వేవాయిని? నీకు చెప్పలే, నాకు చెప్పలే చూడు. అయితే మస్తు పెద్ద ఉందయింది అల్లిల్లు. టిక్కు పాడేనాయి. ఏమంత పెద్ద లేవు. మీ అన్నగాడు చూపించిండు ఫోన్లో ఫోటోలు తీసి. ఓహో, ఇప్పుడు అన్నయ్య వదిన వాళ్ళ ఇంట్లోన్నాడా? సెల్ఫీల మీద సెల్ఫీలు తీసుకొని పెట్టిండు నాకు మీ అన్నగాడు. ఆనే ఉండి మనకు పెనవిద్దని దరిద్రం వదులుతుంది. దరిద్రం నీకు వదులుతుంది, నాకు సావవుతుంది.
వంటోడు ఎత్తాడు ఈడ. ఏ అత్త బొంబాయి వచ్చింది, ఇక నేను దానికే వేసి పెట్టాలి ఉల్టా. ఇవాళ అత్తదేమో పెంట మొక్కది, ఇంత టిఫిన్ అన్న ఎత్తది అంటే ఇక అత్తలేదా అత్తలేదు. మరి వీనితోటన్నా టిఫిన్ తెచ్చుకుందామంటే ఈడు జాడపత్త లేకుండా దాని వెనక తిరుగుతాడు. ఏ చెప్పిగా ఏం చెప్తావు? నేనేం చెప్తా మమ్మీ? నువ్వైతే మంచిగా ఉన్నావు కదా బిడ్డ. నాకేంది మమ్మీ, సూపర్ ఉన్నా. ఈ మధ్య ముచ్చట్లు చెప్తలేవేందే, ఫోన్లో ఎత్తలేవు. గా ప్రియాంక గా నాగార్జునతోటి ఉంటాను ఇక. ఏమో మమ్మీ, వాళ్ళు ఏందో పెద్ద ప్లాన్లే వేస్తున్నారు. ఏమైనా మామయ్యతోటి గుసగుస పెడతాండ్రు. ఓ పోరి, నీకేమో నిలబెడితే చక్కగా పోయి సురేష్కి చెప్పు, వాళ్ళుడు సురేష్కు. ఆయన తాపీకల మీదకి వచ్చేదాకా తెలియదు. గట్లనే వాళ్ళు ఎవరో పత్రాలను అమ్ముకున్నారట. పైసలు ఇస్తామనేసరికి పత్రాలు లేవు, పిత్రాలు లేవు. ఏంటి అవి? జాగా పత్రాలే, సర్టిఫికేట్లు. ఏమో కానీ వాళ్ళైతే ఏందో 2 కోట్లు అంటున్నారు, ఆస్తులు అంటున్నారు, ఏమో ఏమో మాట్లాడుతున్నారు. నేను స్పై లెక్క ట్యాప్ కోటి ఇంటనే ఉన్నా. ఏమనుకుంటారో ఏమో వాళ్ళు. పైసలు దేనికి, ఆస్తులు వాంచిచ్చుడు దేనికి? గాడిపోరికి వాంచిచ్చుడేంది ఆయన, మగ పోరాళ్ళకి వాంచేయాలి కానీ. ఏందో చేస్తున్నారు మమ్మీ. వీళ్ళ కొనుక్కోవాలంటున్నారు. నేను చాటుకు నిల్చొని విన్నా కానీ అసలు ఏం వినిపించలేదు. ఏంది అసలు? ఇంకేం తెప్పిస్తాను అర్థమవుతలేదా? ఇక మీ అత్త అందరిని తెచ్చుకొని కూర్చుంటుంది కదా, అందరిని బాకరించుకుంటా. ఇక అది ఉంటే దాంతో ముచ్చట పెట్టుకుంటా కూర్చుంటుంది అన్నట్టు ఇది. ఏమో మమ్మీ, నాకైతే తెలియదు. అయితే వీళ్ళు కూడా వీళ్ళు కొంటారట్నా? అవే ఇక మీనాచోళ్ళు కొంటారు అంటే కదా, శరతోళ్ళు మీనాచోళ్ళు. అందరు కొనుక్కుంటున్నారు మమ్మీ. ఏమనుకుంటున్నావు? మా సురేష్ గిట్లున్నాడు. ఓ ముసలోళ్ళు అయినా కనట అందరిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి అప్పుడు ఉందామంటున్నాడు చూడు. కెమెరాలో నువ్వు ఏం చేస్తావు, ఎడవారెత్తావు పోని. సరే మమ్మీ, నేను మళ్ళీ చేస్తా. అయ్యో వాళ్ళు చొప్పున ఏమన్నా అంటే పెట్టేస్తుంది ఇది. ఏమైనా విల్లాలు అంటారు వాళ్ళని చూసిన. మనం కూడా అటుకొని పారేసుకుంటే అయిపోతుంది కదా. ఎట్లా జీతం పెరిగింది, రాజుతో మాట్లాడాలి. నా కొడుకు ఏందో చేసిండు, ఇట్లా మాట్లాడితే చాలని చెప్పిండు. కొడుకుకు కూడా ఫోన్ చేసే అవసరం లేదట, మాట్లాడితే వాళ్ళు ఫోన్ కలుపుతుందట. గమ్మతున్నది. ఆయన 2 లక్షల రూపాయల ఫోన్ అంటే మజాక. నా బిడ్డగాని ఇచ్చింది నాకు. వాయ్ సిరిపొల్లా, దీని సిరిమొఖం అంగడి పోతే. ఒకసారి పాట పెట్టు. ఏం పాట కావాలి మీకు అనసూయ? అగో మంచిగా మాట్లాడుతాను కదా, పేరెట్లా తెలుసు నాకు చెప్పు. ఏం సిరిమొఖం అంగడి పోతే, సిరేట బరేట దీని పేరు. మంచిగా అయిపోనని పెట్టుకున్నది ఇంగ్లీష్ ఫీజులా, సిరిబొరి అని ఎందుకు పెట్టుకున్నది ఏమో తెలుగు ఫీజులా. బిడ్డ వచ్చినాకనే తీసుకుపోదాం. ఎటు పోతుంది అటు మొత్తం దింపి రమ్మంటావు రాజుగారిని అని సంగతి చెప్తా. తల్లిని ఈశ్వరుని చూసుకోడు కానీ గిసంటి అయితే బాగా అత్త ఇంటికి మావనికి. ఓ సిరి, అందరు విల్లాలు కొంటా అంటాండ్రు. నేను కూడా కొనుక్కోను, అటు మంచిగా ఉంటా అంటావా? చాలా బాగా చెప్పారు, ధన్యవాదములు. నేను చెప్పి మునుగుడు కాదు, పడుతుందా పట్టదా గదోటి చెప్పు. దేని గురించి మీరు మాట్లాడుతున్నారు? తానం చేసి వచ్చిన బుక్క కలర్ చీర కట్టుకున్నా. ఇప్పుడు నువ్వు వచ్చినాక తానం చేస్తా కానీ మరి బోళ్ళు తోముతానావా, పైకి వచ్చినావా? ఇంకా రాలేదమ్మా. సరే మరి నేనైతే పోతాన్నా. ఈ విల్లాల సంగతి ఏందో ఏమో, ఇంట్లో కొట్టినా తెలియదు కదా. నా కొడుకు రాజు రాని, అది వచ్చినాక అడుగుతా. మనకేం తెలియనట్టు ఏం లేనట్టు గీరేనేంది అడిగేది. రోజు బయటకొచ్చి మాట్లాడేటోళ్ళు ఈ 2-3 రోజుల నుంచి అసలు బయటకే వస్తలేరు. ఖచ్చితంగా ఏదో ఉంది, ఏదో ప్లాన్ వేస్తున్నారు వీళ్ళు. అమెరికాకు కూడా పోయేటట్టు లేరు, ఇక్కడనే చేస్తారేంది. ఆల్రెడీ మీనాక్షి బంటి వీళ్ళు నా ప్రాణం మీదనే ఉన్నారంటే ఇప్పుడు వీళ్ళొకటి. ఈ ప్రియాంక ఎప్పుడు ఎట్లుంటుందో దానికే తెలియదు. నాగార్జున అన్నయ్య ఉన్నాడు కాబట్టి మంచిగా ఉంటుంది, లేకపోతే అస్సలు మంచిగా ఉండదు నాతోని. నాగార్జున అన్నయ్య ఎంత మంచోడో, ఆ దేవుడే నా కోసం నాగార్జున అన్నయ్యని పంపించిండు కావచ్చు. వీళ్ళందరూ నాతో ఇష్టం ఉన్నట్టు ఆడుకుంటున్నారని ఆ దేవుడే నా కోసం నాగార్జున అన్నయ్యని పంపించిండు. అట్లా ఆడుకోనియకుండా చేస్తున్నాడు. ఆడొక పెద్ద అవల మొక్క పొడు వేస్ట్ గాడు. ఈ అవల మొక్కకి గవాన్ని నమ్ముతాంది. ఆడు మంచోడట. దీని పిస పాడుగాను. ఎక్కడ పిసానా నువ్వు? ఆడు మీ కొంప కొల్లరి చేద్దామని చూస్తాడు. మెంటల్ది, మెంటల్ది. కోట్లు ఆస్తులు ఇచ్చే అత్త మామలు దీనికి అద్దు. ఆడు దీనికి శత్రువులు. ప్రాణాలు లెక్క చూసుకునే మొగుడు కూడా శత్రువే. ఆడెప్పుడో ఒకసారి వచ్చి హిహి అని మాట్లాడిందట నవ్వుకుంటా. దీన్ని ఏం అనలేదట. ఆడు మంచోడట. దీని తెలివిగా అంగలపోతే సిగ్గుండాలి దీనికి కొంచెం అన్న.
వస్తున్నారు, ఇటే వస్తున్నారు. అయ్యా అయ్యా ఆగుతలేదానే అలా చూస్తే. హాయ్ చెల్లెమ్మా, తిన్నావా? తిన్నానన్నయ్య, మీరు తిన్నారా? ఇంకా లేదు. అసలు ఏమో అనుకున్నా గాని స్వప్న చాలా మంచిది. ఏంటి వదిన, మీరు నన్ను పొగుడుతున్నారా? ఆగు ఆగు బుట్టల వాడకి వాళ్ళేదో బుట్ట తయారు చేసిండ్రు, నేను వాడేద్దామని. అవును స్వప్న, నేనేమో అనుకున్నా. అసలు ఇంట్లో వాళ్ళందరికన్నా నువ్వే చాలా మంచిదనివి తెలుసా. ఊరుకోండి వదిన, నన్నెందుకు అలా అంటున్నారు? అంటే నాకు కూడా తెలుసు అనుకోండి నేను మంచిదానని, కానీ కొత్తగా మీరంటుంటే ఏదోలా ఉంది. నేను ఎప్పుడూ నిన్ను ఏదో ఒకటి తిడుతూనే ఉంటాను కదా స్వప్న. సారీ స్వప్న, ఇప్పటి నుంచి అస్సలు తిట్టాను. థ్యాంక్స్ వదిన, థ్యాంక్ యూ సో మచ్. మీ వదనే కాదు స్వప్న, నీ అన్నయ్యగా నేను చెప్తున్నా. అసలు ఈ ప్రపంచంలో మంచోళ్ళు ఉన్నారా అంటే ఒకటి నువ్వు, ఇంకొకటి నేను, అంతే. ఏంటన్నయ్య అంతగా పొగుడుతున్నారు? మీ అన్నయ్య కూడా పొగుడుకుంటున్నాడు పనిలో పని. మరి ప్రపంచంలో అనడం ఎందుకులే, చాలామంది ఉన్నారు మనలాంటి వాళ్ళు. ఈ ఇల్లునే తీసుకుందాం, లేదు లేదు మన ఫ్యామిలీని తీసుకుందాం. మనందరం ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నాం కదా. మీ ఇంట్లో వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు, ఇక్కడి వాళ్ళు, అందరితో కంపేర్ చేస్తే మన ఇద్దరమే మంచి వాళ్ళం. మరి మేము నాకు తెలియదు మేడం, నువ్వు కూడా మంచిదానివే కావచ్చు. కావచ్చా? నువ్వు ఎంత మంచిదానివైనా నీకన్నా మంచోళ్ళం మేమిద్దరం. సరేలేండి, ఒప్పుకుంటున్నాను. మీరిద్దరు చాలా మంచి వాళ్ళు. అది అలా అన్నావు, కరెక్ట్గా ఉంది. ఈ అవలేదంతా ఏం మాట్లాడతాడు? ఆయనతో దీంతో ఏమైనా ఏపిస్తారా ఏంటి? ఈ పిసది బుట్టలో పడిపోతాంది. చెల్లెమ్మా, ఏంటన్నయ్య, మిమ్మల్ని చూస్తూ ఉంటే ఎంత మంచిగా అనిపిస్తుందో తెలుసా అన్నయ్య. ముచ్చటేస్తుంది. అసలు నన్ను ఒక్క మాట అన్నారు, సొంత అన్నయ్యలాగా చూసుకుంటున్నారు నన్ను. మా అన్నయ్య కూడా ఇంత ప్రేమను పంచలేదు నాకు. మీరు ఎంత మంచోళ్ళు నిజంగా. అసలు మీకు నాకు సంబంధమే లేదు. ఎంత మంచిగా మాట్లాడిస్తారు. ఇంట్లోని ప్రతి ఒక్కరిని ఇలాగే మాట్లాడిస్తారు. నోను, ఇంట్లో వాళ్ళందరూ వేరు, నువ్వు వేరు స్వప్న. చెప్పాను కదా, నువ్వు చాలా మంచిదానివి. ఈ ముసల్ది ఎటుపోయింది స్వప్న? ఏ ముసల్ది? ఇదే మా నానమ్మ ముసల్ది. ఏమో వదిన, ఇప్పటిదాకా ఇక్కడే కూర్చొని ఉంది. వెళ్ళి పడుకుందేమో. బా, టార్చర్ చేస్తుంది ముసళ్ళైతే. నీతోటి మంచిగానే ఉంటుందా స్వప్న? నాతోట అస్సలు మంచిగా ఉండదు. ఎప్పుడు ఏదోటి అంటూనే ఉంటుంది. ఎందుకో ఏమో అందరు స్వప్నాన్ని టార్గెట్ చేస్తున్నారు. అబ్బా, కరెక్ట్ చెప్తున్నాడు అన్నయ్య. ఇంతకీ వీళ్ళు ఏమో ఏమో ప్లాన్లు వేసుకుంటున్నారు. నాకు చెప్తారా లేదా? చూద్దాం. ఎందుకు వదిన, నానమ్మతో ఏం పని? నానమ్మతో ఏం పని లేదు. మేమేమైనా డిస్కస్ చేస్తామంటే అక్కడికి వచ్చి కూర్చుంటోంది. ఏమన్నా పర్సనల్ వదిన? ఏం లేదు స్వప్న, మేము యుఎస్కి వెళ్లకుండా ఇక్కడే ఉందామని ప్లాన్ వేసుకున్నాం కదా. అవును, వెళ్ళనన్నారు కదా. అయితే ఇక్కడుండి ఏం చేయాలి? ఏం చేస్తారు? ఆఫీస్కి వెళ్తారు. మన ఆఫీస్ ఉంది కదా. అది ఆల్రెడీ సురేష్ చూసుకుంటున్నాడు, ఆ బంటి చూసుకుంటున్నాడు, మామయ్య ఉన్నాడు. వీళ్ళందరూ ఉండగా మళ్ళీ మేమెందుకు? మావయ్య ఎక్కువ రోజులు వర్క్ చేయాలనుకోవట్లేదు. ప్రతిరోజు ఏం వెళ్ళడు, అప్పుడప్పుడు వెళ్తాడు. అప్పుడప్పుడు వెళ్తాడా? ఇదేపటి నుంచి? 1 ఇయర్ నుంచి అలాగే వెళ్తున్నాడు. కొంచెం హెల్త్ సహకరించట్లేదట, అప్పుడప్పుడే వెళ్తున్నాడు. మరి నేను ఏదైనా మాట్లాడాలంటే ఆఫీస్ ఆఫీస్ అంటున్నాడు. నేను వచ్చినప్పటి నుంచి అయితే ప్రతిరోజు వెళ్తున్నాడు. అంటే సురేష్ మొన్నటిదాకా ఇంట్లోనే ఉన్నాడు కదా, అలాగే బంటి కూడా. సో ఆఫీస్ చూసుకోవాలని ప్రతిరోజు వెళ్ళాడు. మామయ్య ప్లేస్ అన్నయ్యకి ఇస్తానన్నాడు, నాగార్జున అన్నయ్యకి. నాకు ఇస్తాడా? ముసలోని చీరలో నేను కూర్చోన్నా, చూస్తే కూర్చోను. అయితే నన్ను పంపించినా పంపిస్తారు, నా ప్లాన్ నేను వేసుకోవాలి. వద్దు వద్దు స్వప్న, కంపెనీ మొత్తం సురేష్కే ఉండాలి. ఫస్ట్ నుంచి అయినా సురేషే కష్టపడి దాన్ని అక్కడి దాకా తీసుకొచ్చిండు. అది సురేష్దే, అంతే. మరి మీరు ఇంకో కంపెనీ పెట్టుకుంటారా బంటిలాగా? ఈ కంపెనీలు ఎందుకు, ఆల్రెడీ 2 ఉన్నాయి కదా, బంటిది ఒకటి, సురేష్ది ఒకటి. ఏదైనా మంచి బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం. బిజినెసా? అవును స్వప్న, బిజినెస్. కోట్లు కోట్లు సంపాదించవచ్చు. అవునన్నయ్య, మా ఫ్రెండ్స్ ఉన్నారు, కోట్లు కోట్లు సంపాదిస్తారట. ఈ రోజుల్లో బిజినెస్ చాలా ఈజీ అయిపోయింది. యూట్యూబ్ షార్ట్స్లో అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు.
దీనికి బాగానే తెలిసే. నేనేమో అనుకున్నా కానీ స్వప్నకి బాగానే నాలెడ్జ్ ఉంది, ఆఖరికి బిజినెస్ గురించి కూడా. మీరు ఊరుకోండి అన్నయ్య. అవునమ్మా, నేను ప్రియాంకతో ఎంత డిస్కస్ చేశాను, తను అసలు ఇలాంటి విషయం చెప్పనే లేదు. కానీ నువ్వు చూడు, బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉంటే దాన్ని ఎలా డెవలప్ చేయాలి, షార్ట్స్లో యూట్యూబ్లో అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వచ్చు అని చెప్తున్నావు. యు ఆర్ గ్రేట్ స్వప్న. థ్యాంక్స్ అన్నయ్య. అంటే అప్పుడప్పుడు చూస్తాను కదా రీల్స్, షార్ట్స్, అందులో ప్రతి ఒక్కరూ ఇదే పని. వాళ్ళ బిజినెస్ని తీసుకొచ్చి షార్ట్స్లో అప్లోడ్ చేస్తారు. ఈ షార్ట్స్, యూట్యూబ్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. బిజినెస్ చాలా డెవలప్ అవుతుందట. చూసినావు ప్రియాంక, స్వప్నకేం తెలుసు అనేదాన్ని ఇంతకుముందు. నేను చూడు స్వప్న టాలెంట్ని ఎట్లా బయటకు తీస్తున్నాను. షార్ట్స్, యూట్యూబ్, అడ్వర్టైజ్మెంట్ ఇదంతా స్వప్న చూసుకుంటుంది. వామ్మో, వీళ్ళు చేసే బిజినెస్కు నన్ను పెట్టుకుంటానేంది? నేనేమైనా పని మనిషినా? నేను ఇక్కడ మహారాణిని, నేను సస్తే పని చేయ. వీళ్ళ బిజినెస్ కంటే నేను అడ్వర్టైజ్మెంట్ ఇయ్యనట. ఎట్లా కనిపిస్తున్నా నేను? లేదు వదిన, నాకు అసలు టైం ఉండదు. మన హనీని చూసుకోవాలి కదా. చాలా మంది అమ్మాయిలు నీలాగే స్వప్న, మొత్తం వాళ్ళ టాలెంట్ అంతా ఇలా పాడు చేసుకుంటున్నారు. అవును స్వప్న, ప్రియాంక ఇంట్లో కూర్చున్నా నేను ఒప్పుకునేటోన్ని. ఏం నాలెడ్జ్ లేదు ప్రియాంకకి, కానీ నువ్వు ఇంట్లో కూర్చుంటున్నావు అంటే బాధ అనిపిస్తుంది. నీ టాలెంట్ నాకు తెలుసు, నీ మాటలలోనే తెలుస్తుంది నీ టాలెంట్ ఏంటో. అవునన్నయ్య, మా మమ్మీ కూడా అలాగే అంటుంది, నాకు చాలా టాలెంట్ ఉందని. అది గుడ్డేం కాదు, నీ టాలెంట్ నీకే ఉంటుంది, మీ అవ్వకే ఉంటుంది. బర్రె ముఖంలో చెప్పు, అదట దీనికి టాలెంట్ ఉన్నదని చెప్పిందట. దానికి ఎంతగానో ఉన్నదో. యాక్చువల్గా మా మమ్మీ చాలా టాలెంటెడ్, దాని టాలెంటే నాకు వచ్చింది. ఇది ఏంటి ఇప్పుడు టాలెంట్ షో నడుతుంది ఏంటి? నువ్వు ఈ వర్క్ చేయాల్సిందే స్వప్న. వర్క్ చేయాలి, హెల్ప్ చేయాలంటావేంటి? నేనేమో స్వప్నని పార్ట్నర్ కింద తీసుకుందాం అనుకుంటే. పార్ట్నరా? పార్ట్నరా? స్వప్న ఎలా పార్ట్నర్ అవుతుంది? స్వప్న, నీకు పార్ట్నర్ అయ్యేంత సీన్ కూడా లేదా? అవలేనా అని నేనేమంటానో కొంచెం గమనించు. అంటే అన్నయ్య అది ఇంత టాలెంట్ పెట్టుకొని ఏం తెలియనట్టు వట్టి వేస్ట్ అమాయకురాల్లాగా చేస్తావేంది? అట్లా అస్సలు ఉండద్దు. మన టాలెంట్ని, పొగర్ని బయటకు చూపించుకోవాలి. నువ్వు మా పార్ట్నర్వి అంతే. పార్ట్నర్నా? మీ బిజినెస్లా? ఇంతకీ ఏం బిజినెస్ అది? ఇంకా ఆలోచించలే. ఐ మీన్ ఉన్నది మైండ్లా, ఆ థాట్ని స్కెచ్ వేయాలి. ఇవన్నీ చేయాలంటే కొంచెం పార్ట్నర్షిప్లో డబ్బులు పెట్టాలి కదా. ఐ మీన్ బిజినెస్లో డబ్బులు పెట్టాలి కదా. అవునన్నయ్య, డబ్బు లేకుండా బిజినెస్ ఎలా స్టార్ట్ చేస్తాం? రా మెటీరియల్ అంతా తీసుకోవాలి కదా. వావ్ స్వప్న, ఇంత టాలెంట్ ఏంది నీకు అసలు? ఇంతకుముందు ఏదైనా బిజినెస్ చేసావా? ఏదైనా బిజినెస్ అప్లికేషన్ చేసావా? ఎంబీఏ చేసావా స్వప్న? ఎంబీఏనా అంటే ఏంటిది? నాకు ఈ బీటెక్ ఒకటే తెలుసు. ఏం చదివినా అంటే బీటెక్ చేసినా అని చెప్పేస్తా. నిజంగా నేను బీటెక్ చదవకున్నా చదివినా అని చెప్పిన వీళ్ళందరికీ. అంటే నాకు బీటెక్ చదివే అమ్మాయి కన్నా ఎక్కువ టాలెంట్ ఉందన్నట్టు వీళ్ళు నా టాలెంట్ని గుర్తిస్తున్నారు. ఇంకా బీటెక్ వేసి ఉంటేనా పెద్ద పెద్ద కంపెనీలనే ఇయ్యలేదాన్ని. ఓకేనా స్వప్న, నువ్వు, నేను, ప్రియాంక ముగ్గురం పార్ట్నర్స్. మళ్ళా వదిన ఎందుకు? మీరిద్దరు ఒకటే కాదా? కాదు కాదు, ప్రియాంకది ప్రియాంకకి, నాది నాకే, నీది నీకే. ఎంత లాస్ వచ్చినా లాస్ మొత్తం మేమిద్దరమే భరిస్తాం. ప్రాఫిట్ మాత్రం ముగ్గురం షేర్ చేసుకుంటాం. ఏంటి, లాస్ మీకేనా? చలో, షీజ్ అవర్ పార్ట్నర్. స్వప్న, గెట్ రెడీ. ఓకే అన్నయ్య, మీరు ఇంతగా నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు కదా, ఖచ్చితంగా నేను నీ పార్ట్నర్నే. వదిన, మన ముగ్గురం కలిసి బిజినెస్ని సక్సెస్ చేద్దాం. బిజినెస్ అనగానే ప్రియాంక అంత ఉత్సాహమే చూపించలేదు. నాకు మొత్తం మూడ్ ఆఫ్ అయింది. నీ ఉత్సాహం, నీ టాలెంట్ని చూస్తుంటే నాకు ఇప్పుడే ఇవాళనే స్టార్ట్ చేయాలనుంది. స్టార్ట్ చేయండి అన్నయ్య, ఈరోజు చాలా మంచి రోజట. అవును స్వప్న, ఈరోజే చాలా మంచి రోజట. ఎలానో ఏమో. మళ్ళీ అదేంటి? అంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి కదా. ఇన్వెస్ట్మెంటా? 1,00,000 2 లక్షలు నాకు మావేటచ్చు. అదేం పెద్ద లెక్కేం కాదు. సురేష్ని అడగాల్సిన అవసరమే లేదు. నా దగ్గర ఉన్నాయి, పెట్టచ్చు. 10 lakhs వరకు పెడతా నేను, నా దగ్గర ఉన్నాయి. నీ పాకెట్ మనీ ఎంత? పాకెట్ మనీ అని ఏం లేదన్నయ్య, ఎంత అడిగితే అంత ఇస్తాడు సురేష్. ఎంత అడిగితే అంత ఇస్తాడట. విన్నావా? నువ్వు ఉన్నావు వేస్ట్,
నాకు ఒక్క పని చేసి పెట్టావు. ఒక్కటి చేత కాదు ఈ ప్రియాంకకి, మీ వదినకి. ఏమన్నా అంటే ఏడుస్తుంది, అలుగుతుంది. అబ్బా, నాకు కూడా అన్నయ్య ఈ ఏడ్చే వాళ్ళు అలిగే వాళ్ళు అంటే చాలా చిరాకు. మా వదిన కూడా అంతే, అక్కడ రాని వదిన. చలో ఈరోజే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం. ప్రియాంక 2 crores, నేను 2 crores, నువ్వు కూడా 2 crores స్వప్న. ఏంటి ఏంటన్నయ్య? 2 crores, ఈచ్ 2 crores అంటున్నాను. ఈచ్ 2 crores? అది అది మన కంపెనీ టర్న్ ఓవర్ 4 months టర్న్ ఓవర్ అన్నయ్య. అంటే 4 నెలలకి 2 crores వస్తుందా? చీచీ, అంత చీపా? అంటే నేను అనుకుంటున్నా, నాకు తెలిసిందైతే అదే. అంత సీన్ లేదు స్వప్న, నీకు అన్ని అబద్ధాలు చెప్తున్నారు. మన నెల టర్న్ ఓవర్ అంత ఉంటుంది, అంతకన్నా ఎక్కువగానే ఉంటుంది. అర్థమైందా? 4 నెలలకు 2 crores అస్సలు రాదు. నువ్వు ఫుల్ టాలెంటెడ్ అనుకున్నా, ఇది కూడా తెలియదా? నాకు సురేష్ చెప్పాడు అన్నయ్య, వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటే వింటా అంతే. ఈ బంటికైతే వారానికి 2 కోట్ల టర్న్ ఓవర్ ఉంటుంది, అట్లా తీసుకుపోతున్నాడు. వారానికి 2 కోట్ల? ఇంకెక్కువ కావచ్చు. కోట్లు కోట్లు సంపాదిస్తున్నాడు ఆడు. వారు బంటిగా కోట్లు కోట్లు సంపాదిస్తున్నవారా? అది ఇప్పుడంటే ఇప్పుడు ఎలా తెస్తుంది స్వప్న? 2 crores అంటే దాని దగ్గర ఉండాలి కదా. ఎందుకుండే, అంత పెద్ద కంపెనీ CEO వైఫ్ ఆమె చక్రం తిప్పచ్చు. దీని ముఖానికి ఇది CEO వైఫా అని పరేషాన్ అయితే ఉంటుంది. ఏం చెల్లెమ్మా, ఆఫ్టర్ ఆల్ 2 crores. ఏమైంది? నేను చెప్పలేదా స్వప్న దగ్గర అన్ని డబ్బులు ఉండవని? వద్దంటే అడుగుతావు. అది కాదు వదిన, నా దగ్గర అంత డబ్బు ఏం లేదు, ఒక 10 lakhs వరకు ఉన్నాయి అంతే. 10 lakhs? ఏం చేస్తావు 10 lakhs తోటి? ప్రియాంకను వాగు, ఎందుకు తనని అలా చేస్తున్నావు? తన దగ్గర లేకపోతే ఏమవుతుంది? వాళ్ళ ఆయన సీఈఓని అడుగుతుంది. 2 crores కూడా ఇయ్యలేడా భార్యకి? అన్ని కోట్లు సంపాదిస్తున్నాడు. ఆఫ్టర్ ఆల్ 2 crores. 2 crores ఇవ్వలేడా స్వప్నకి? నేను 4 కోట్లు పెట్టి విల్లా కొందామంటేనే అస్సలు ఇంటలేడు. 2 crores ఇవ్వమంటే ఇస్తాడా నాకు? అసలు నిన్ను ఇంట్లో నీకు వాల్యూ ఇస్తలేరు స్వప్న. నువ్వు ఒక వేస్ట్ దానివి అన్నట్టు చూస్తున్నారు. నీకు అసలు ఏం చెప్తలేరు. మొత్తం వాళ్ళదే రాజ్యం ఉన్నది. ఇంకొన్ని రోజులైతే మీనాక్షిని కూడా తీసుకుపోతాడట బంటి. తీసుకుపోకున్నా అన్నీ చెప్పుకుంటాడు మీనాక్షికి. అసలు సురేష్ నీతోటి ఏం చెప్తలేడు. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకునే టైం ఇప్పుడు వచ్చింది స్వప్న. చలో లెట్స్ నాట్ వెయిట్. 2 crores వెంటనే అరేంజ్ చెయ్యి. ప్రియాంక పద, మనం స్కెచ్ వేయడం స్టార్ట్ చేద్దాం. ముందు స్వప్నని కన్ఫర్మేషన్ అడుగు. తను మన పార్ట్నర్గా ఇష్టం ఉందో లేదో, నాతో బిజినెస్ చేస్తుందో లేదో. ఏం స్వప్న, ఇంత చెప్పాక కూడా నువ్వు అలాగే చేస్తావా? లేదన్నయ్య, మీరు చెప్పింది కరెక్టే. ఇన్ని రోజులు ఖాళీగా కూర్చున్నాను. అత్తయ్య కూడా నన్ను చీప్గా చూస్తుంది. ఇప్పుడు బిజినెస్లో సక్సెస్ అయి చూపిస్తాను. అందరూ ఆ బంటికి ఎట్లా జేజేలు కొడతారో అట్లా నాకు గొట్టతాటి చేస్తా. సురేష్ కన్నా ఎక్కువ సంపాదిస్తా. నీ టాలెంట్కి సురేష్ ఏంది? 100 మంది సురేష్లు వచ్చినా వేస్టే నీ ముందు. మరి ఆ 2 crores సంగతి? నేను సురేష్ని అడుగుతానయ్య, ఎట్లన్నా చేసి సంపాదిస్తా. ఎలాగైనా సరే వీళ్ళని హనీమూన్కి వెళ్ళేటట్టే చేయాలి, లేకపోతే పిచ్చోళ్ళు అవుతారు. అందరి టార్గెట్ బంటి మీదే ఉంది. బంటి సక్సెస్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. బంటి ఇంత సక్సెస్ అయ్యాడంటే సంతోషం నాకే ఎక్కువ ఉంది. ఎందుకంటే మొక్కని నేనే నాటాను కదా. అది ఇంత పెద్ద వృక్షం అవుతుంది అనుకోలేదు. చల్లని గాలి వీస్తుంది అనుకోలేదు. అంత తీయని పళ్ళు వస్తాయి అనుకోలేదు. ఇదంతా చూస్తే నాకే చాలా సంతోషంగా ఉంది. వేరే వాళ్ళకి ఎలా తెలుస్తుంది అతను పడ్డ కష్టం ఏంటో? పైనున్న పళ్ళనే చూస్తారు అంతే. బావా సారీ బావా, లేట్ అయిందా? ఏం కాలేదులే. ఏంటి బావా అర్జెంట్ మీటింగ్ ఏంటి? ఏమైనా ప్రాబ్లమా? మీ ఫేస్ని చూస్తుంటే ప్రాబ్లంలా అయితే అనిపించట్లేదు. చాలా ఖుషీగా ఉన్నారు. ఏంటి సంగతి బావా? ఖుషీగా ఉన్నానా? నీ సక్సెస్ చూస్తే చాలా ముచ్చటేస్తుంది బంటి. అవునా? అందుకేనా? పార్టీ చేసుకుందామా? నాకు కాదు పార్టీ, మా చెల్లెలకి ఇవ్వాలి నువ్వు. మీను ఏమైనా చెప్పిందా మీతో? దాని మొహం
అది నాకేం చెప్తుంది? అయినా దానికి ఏం అవసరం లేదు. బంటి ఉంటే చాలు. ఆకలేస్తే ప్లేట్లో బంటిని పెట్టిస్తే చాలు. దానికి ఇంకేం అవసరం లేదు. హనీమూన్కి టికెట్స్ బుక్ చేస్తున్నాను. హనీమూనా? ఎందుకు బావా? ఎందుకంటారు ఎవరైనా? లేదు బావా, ఇప్పుడు కంపెనీని విడిచిపెట్టి నోనో నేను చూసుకుంటాను. దాన్ని డెవలప్ చేయకపోయినా అలాగే మెయింటైన్ అయినా చేస్తాను. ఓకేనా? కొన్ని రోజులు మీరు అలా వెళ్ళి రావాల్సిందే. అవసరమా బావా? మీను కూడా అంత ఇంట్రెస్ట్ ఏం చూపించట్లేదు. అది ఇప్పుడు అలాగే అంటుంది. ఇంకొన్ని రోజులు అయ్యాక అడుగుతుంది నన్ను అసలు తీసుకెళ్ళలేదే అని. మిన్ను ఒకతే కాదు, అందరూ అంతే. స్టార్టింగ్లో అవసరమా అంటారు, తర్వాత జీవితాంతం వాళ్ళు వెళ్ళారు వీళ్ళు వెళ్ళారు నువ్వు నన్ను తీసుకెళ్ళలేదే అంటారు. మిన్ను అలా ఏం అనదులే బావా. అదంతా పక్కన పెట్టు. మీరు వెళ్ళాల్సిందే. అవుట్ సైడ్ ఇండియా వెళ్తారా, ఎక్కడికి వెళ్తారో డిసైడ్ చేసి చెప్పండి. రేపు మార్నింగ్ లోపు నాకు తెలియాలి. మిన్నుతో డిస్కస్ చెయ్యి, లేకపోతే మిన్నుతో నేనే మాట్లాడతాను. మొత్తం ఆఫీసు ఇల్లు ఇదే రొటీన్ కావద్దు బంటి. మనం ఇదంతా చేస్తుంది దేనికోసం? మనం హ్యాపీగా ఉండడానికే కదా. నిన్ను కూడా సంతోషంగా ఉంటుంది. అప్పుడప్పుడైనా కొన్ని రోజులు బ్రేక్ తీసుకోండి. ఇద్దరు ఇలా హ్యాపీగా టైం స్పెండ్ చేయండి. మీరిద్దరూ హ్యాపీగా ఉంటే మిమ్మల్ని చూసి నేను మమ్మీ చాలా హ్యాపీ ఫీల్ అవుతాం బంటి. ప్లీజ్ బంటి, మా కోసం కాదనకు. ఏంటి బావా, నువ్వు నన్ను రిక్వెస్ట్ చేస్తున్నావా? బంటి నువ్వు వెళ్ళు అంటే వెళ్తాను కదా. ఓకేనా? డన్. బావా ఒక్క నిమిషం. ఏంటి? ఆ, నాగార్జున అన్నయ్య గురించి మీనాక్షి చెప్పేసిందా ఏంటి? దేని గురించి? ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దాం అనుకున్నాం కదా బావా. అడ్రస్ కనుక్కోవాలి కదా. ముందు నువ్వైతే వెళ్ళిరా, తర్వాత చూద్దాం. దీని గురించి నువ్వేం ఆలోచించకు. అతన్ని కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండండి బావా. నాకేదో ఏదో సంథింగ్ రాంగ్ అనిపిస్తోంది. చూసుకుంటాను. నువ్వు ఇప్పుడు దీని గురించి ఏమో ఆలోచించకు. హ్యాపీగా వెళ్ళిరండి. ఏమైనా పిల్ల, ఏమైంది? ఇదేనా నీ చదువు నీ తెలివి? గిందికేనా నువ్వు ప్రాక్టీస్ పెట్టుకుంటా అంటున్నావు? నీ తెలివి గీ తెలివికేనా? అగో, నా తెలివికి ఏమైంది? ఇదేనా నీ చదువు? నువ్వు నేర్చుకున్న కథ అంటన్నా. నేను లవ్ చేసినా అని ఊరంతా చెప్పుకున్నావు. గీదేనా నీ లవ్? నువ్వు లా చేసినాను, లేకపోతే అసలు అననే అనకు. లాయరను. హాయిగా నువ్వు చేసిన దానికి నిన్ను లాయర్ అంట. అగో, నేనేం చెప్తి? ఏదవారాయి నేను చెప్పి నిన్న చెప్పినా లేనా? మా చిన్నబాబు బిడ్డది. చెప్పినావు. మరి గిదివారా అవుతుంది. ఏం చేసినావు? ఏం లేదు. ఇక నయం 50 రూపాయలు ముందే ఇయ్యలే. నేను వాళ్ళకి మా చెప్పిన పనంతా అయినాకనే ఇయ్యండి, ముందు అస్సలు చేతిలో పెట్టకుండా అని. ముందు చేతిలో పెడితే గిట్లనే ఉంటుంది. ఈ 50 రూపాయలు పాడగాను. 50 రూపాయల కోసం కక్కుతి పడతానా? ఓహో, ఇప్పుడు అర్థమైంది నాకు. 50 రూపాయలు చేతిలో పెడితేనే కదులుతావు అన్నట్టు. పని కదిలిస్తావు. ఇక పైసా పెట్టినా కొద్ది కదులుతుందా బండి, లేకపోతే అన్నీ ఆగిపోతుందా? ఓ పోషి, ఏమైంది నీకు? నీ సరితి తిండి పెట్టలేదేంది అలా? ఎట్లా చేస్తాను? 50 రూపాయలు ఇచ్చుడేనా? ఇగో నువ్వు పైసల సంగతి పక్కకు పెట్టు. ముచ్చట ఏంటో చెప్పు. నేను నిన్న చెప్పినా లేదా సమస్య? చెప్పినావు. మరేమై? ఏం చేసినావు? ఏం తెంపినావు? అలా పట్టుకరమ్మని చెప్తే కదా నేను నీకు. పట్టుకొచ్చినావా? ఓళ్ళను సమస్య ఎవరిదో అలా పట్టుకరమ్మని చెప్పిన. వాళ్ళతోటే మాట్లాడాలి. ఏం సంగతి మరేం కథ అలానే అడుగుతా. వాళ్ళని పట్టుకొచ్చుడా? మరి నిన్నేమిన్నావు ఎటిన్నావు? పోంగ చెప్తే కదా అలా తీసుకురా ఫస్ట్ అని. గట్లనా? వాళ్ళని తీసుకొచ్చుడేనా అయితే? అలా తీసుకురా. తీసుకొస్తే వాళ్ళని అడిగి చేసి నేను చెప్తే కదా మళ్ళీ వాళ్ళని అడిగేదేమున్నది? అలా ఎన్నో ఉంటాయి. కొన్ని ప్రశ్నలు అడగాలి. అడిగి వాళ్ళని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఇచ్చినాక ముందుకోవాలి. మరి ఈడాకులు ఇచ్చుడేనా? ఇవ్వకుండా వేసుకోరాదంటవా? చేసుకోరాదు. కొందరు మొగముండ కొడుకులు ఈడొకదాన్ని ఆడొకదాన్ని పెట్టుకుంటారు కదా, మరి వాళ్ళు విడాకులే తీసుకోరు. అట్లా రెండోది జల్లది. మొదటి పెళ్ళి వెళ్తుంది. ఇట్లా వట్టి వట్టి ఉంచుకుంటే రెండోది జల్లది. అది పెళ్లి కానే కాదు అసలు. ఉంచుకున్నది అంటారు. అంటే ఇప్పుడు నా మొగుడు నాకు విడాకులే ఇయ్యలే, అది ఉన్నది కదా గోసిది, అది పెళ్లి చేసుకున్నానే గుర్తుంది, నా మొగుడు అనే గుర్తుంది. విడాకులు ఇవ్వకపోతే ఆ నీ మొగుడే. మీ ఇద్దరే అసలైన పెళ్లి. అలా అసలు పెళ్ళే కాదు. అవునా? ఉమ్. మరి రేపేమన్నా మాకు ప్రాబ్లం అవుతుందా? నీకు ప్రాబ్లం అయితే ఏమవుతుంది, ప్రాబ్లం కాకపోతే ఏమవుతుంది? సాగుదాలకున్నారు మీరిద్దరు. ఆగో గట్లా అంటావు.
అడిగా కాకపోతే ముసలోళ్ళు అయి మునిగింది ఇప్పుడు విడాకులేంది ఈయన రోజులు ఎట్లున్నారో గట్లే ఉంటుండ్రి అప్పుడేక ఇక అంతే గాని విడాకులు పెట్టి పైసలు ఖర్చు పెట్టి మేమేం తిరుగుతాం కోట్ల చుట్టూ. మరి వాళ్ళని తీసుకురావాలి ఇప్పుడు, మా చిన్న బాబుని తీసుకురావనా? ఈ చిన్న బాపు కాదు పెద్ద బాపు కాదు, మొగుడు పిల్లలు అలా అవరు. వాళ్ళని ముగ్గురిని పట్టుకోనరా. మరి వాళ్ళు వచ్చేసరికి ఎదవారైతుందో చెప్పిన వాళ్ళకి రమ్మని. చెప్పలే కదా, అలా ఫోన్ చేస్తా, సాయంత్రం వరకు వస్తారు, తీసుకొస్తా. వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు తీసుకురా కానీ ఫోన్ చేయి ముందైతే. మరి ఇక ఉద్యోగం చేసే పోరాడు ఢిల్లీలో ఉన్నాడో బిల్లీలో ఉన్నాడో ఎన్నో ఉన్నాడట. ఢిల్లీలో ఉన్నాడు నువ్వు ఫోన్ చేసి చెప్పంగానే వస్తాడా ఇడికి సాయంత్రం వరకు. అలా చెప్తావు, వాళ్ళకైతే చెప్పనైతే చెప్పు, ఎప్పుడు వస్తే అప్పుడు పట్టుకోనరా. హ్మ్. పరిష్కారం అయింది కావచ్చని నేను ఊరికత్తి. కొబ్బరి బిడ్డో 50 రూపాయలు ఇయ్యలే, ఇంకా నయమే. మా చిన్న బాపుకి చెప్తే 100 రూపాయలు ఇయ్య అంటాడు. హే, నేను ఇయ్యనే ఇయ్య, ఇది మొత్తం సమస్య చెప్పినాకనే ఇస్తా. ఏమా పోతాన్నా. అబ్బా బాబా, 50 రూపాయలు చల్లకుండా సంపక తింటాంది. ఏం చేస్తాన్రు, నువ్వేం చేస్తావు కానీ ముద్దకు ముద్ద సోపాల దిగేస్తావు కానీ. ఉన్నదా మా చెల్లె, బొంబాయి చెల్లె? ఎడుకోతుంది, ఎండాకాలం మొత్తం ఇటే ఉండేటట్టున్నది. నీళ్లు లేవంటాంది, పాలు లేవంటాంది. ఏమంటాందే? నీళ్లు లేవట. నీళ్లు లేకపోతే ఓ ట్యాంకర్ తెప్పించుకుంటే ఏంది. తెప్పి మరి, తెప్పియే. అంత మంచిదేనావే? మంచిదే. కూసో, బాగా రోజులే మాట్లాడక. ఏమో అంటాంది ఇది. దాని రాన్మొక మంగడ పోతే ఇంకా అత్తలేదేందని అంటన్నా. ఏందో ట్యాంకరు నీళ్లు అనేందో చెప్తానో గానే. ఇవాళ రేపు నీళ్ళు అత్తలేవు, ట్యాంకర్లు తెప్పించుకుంటాండ్రు అంటన్నా. ఎండాకాలం అందరు ఎవరిని చూడు బిల్లలు కొంటాండ్రు. నేను కూడా ఒక బిల్ల కొనమంట నా కొడుకును. ఏమిటి, ఏం బిల్లలే? సిగ్గు బిల్ల పెట్టుకుంటావేంది ఇప్పుడు? అవునే, సిగ్గు బిల్లనట పెట్టుకుంటావా? చెప్పి సొరకే పోసి నేను బిల్ల కొన్నాక మిమ్మల్ని దేకుతానా చూడండి. దేక ఏం బిల్ల పాడైంది, దీని బిల్ల పాడుగాను. ఆగో వచ్చిందమ్మా వయ్యారు బామ్మ. ఇప్పుడు వచ్చినావు పెద్దమ్మ. నిన్ననే వచ్చిందే. అంత మంచిదేనావే? పాలు వంగేయడానికి పోయినావట? అవును పెద్దమ్మ. మంచిగా అయిందా మరి? ఏం లేదు పెద్దమ్మ, మంచి రోజు అని అట్లా వంగిచ్చిన. నేను అమ్మ తమ్ముడు రాజు మేమే ఉన్నాం, చిన్నది. అంతేపాటు ఇక మీ తమ్ముని పిల్లగానికి పెళ్ళే ఉన్నది, పెళ్లి భోజనం పెట్టావా? ఇక వాడు ఎప్పుడు చేసుకుంటాడో ఏమో కానీ ఇక తాపక్క నలుగురిని పిలుద్దామనుకుంటున్నాం భోజనానికి. మొత్తం అమ్మకి చేసుడు శాత కాదు కదా పెద్దమ్మ. అవును, అది నయమే. వారానికి ఒక ఫ్యామిలీని పిలిస్తే అయిపోతుంది. ఆవు, మీకు కూడా ఇది ఉండదు పెద్ద జంజాటం, వాళ్ళకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. గదేం బిత్రేషం, మంచిగా పంచని చేసుకోవాలి, గృహప్రవేశం చేసుకోవాలి కానీ నలుగురిని ఐదుగురిని పిలుచుకుంటేంది. వాళ్ళ ఇష్టం వాళ్ళది, నీదేం పోతుందే. ఖర్చు బాగైందట పాపం పిల్లగానికి. ఇక తండ్రి ఆ నుంచి దుబాయ్ నుంచి ఎంత పంపుతాడో ఏమో. అవునే, బాగానే అయిందా ఖర్చు? ఏమన్నా ఏమంటే చెప్పు, పెద్దనాన్న మా సాయం చేస్తాడు. నాకు ఇప్పుడు ఏం అవసరాలున్నాయే, అలా మీ తమ్మునికి జమ అయినప్పుడు ఇచ్చారు. లోన్ తీసిండు పెద్దమ్మ, ఈఎంఐ. గా పిల్లగానికి లోన్ ఎందుకే ఇప్పుడే? నేను సర్దకపోదునా, ఉన్నప్పుడు ఇత్త అయిపో, వడ్డీలకి ఏమన్నా ఇస్తానా నేను? అట్టిగానే అట్లా దగ్గర ఉంచుకొని మళ్ళీ అప్పటి వరకు ఇత్త అయ్యపోవు. వాళ్ళు మళ్ళీ ఇవ్వకపోతే నా మీద పడుతుంది. అటు చేసి ఇక నువ్వు బాగానే ఇస్తావు తీ. ఏడే నా అల్లుడు నా మనవరాలేరి? అది ఏడుస్తుందని కార్లో తిప్పుతున్నాడు. కార్లల్లో తిరుగుతాడు, కార్లలోనో విమానంలోనో తిరుగుతారు, నీకేమన్నా వస్తుంది? నన్ను గట్లనే అనుండ్రి. బిల్ల కొన్నాక మీ సంగతి చెప్తా. బిల్లనా అని విలువ రాజుగాని అంతోటి బిల్ల కొనిపించకపోతే నా పేరు అనసూయనే కాదు. ఏం బిల్ల పాడైంది, దీని బిల్లల మనవయ్యని చెప్పి సావరకు మనవయ్యని అనద్దు. సరే తప్పైంది. బంగారు బిల్ల నావే, ఎండు బిల్లనా? కాదు బిల్ల. దీనికి ఏం పుట్టింది? నేను రాగానే పిసపిస ఎత్తది. బిల్ల కొనుడేంది మెంటల్ మొక్కది. అది గట్లే వరితే నువ్వు చాయ్ పెట్టిపోవే. నీ చేత చాయ్ తాగి బాగా రోజులైతుంది. వాడు వచ్చినాక చూసుకుంటాడు రాజుగాడు. సరే పెద్దమ్మ. అత్తమ్మ మంచిగున్నవా అని అయితే అడుగది. పోయిన ఒక్క రోజుకు అత్తమ్మ మంచుకున్నవా అని అడగన్నట దీన్ని. అన్వరాలు మంచుకున్నదని అడిగినావే నువ్వు? అదెందుకు అడుగుతుంది? ఇప్పుడు ఏమన్నా వేసిస్తుంది, అది బద్దని తింటుంది. నేను ఒక్కదాన్నే తింటే ఇక మీరు ఎవ్వరు తినరు.
బిల్ల కొన్నాక మీ సంగతి చెప్తా. ఆగు, రాజుగాడు వచ్చినాక అను నీ బిల్లా బిల్లా అని నాకు పిసలేపుతాను.